హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి పగవాళ్ళతో పాటుగా. ఎందుకంటే దేవుణ్ణి అందరం బాగుండాలనే కోరుకోవాలి. అప్పుడే మనలో దేవుడు మెచ్చుతాడు. ఈ రోజైతే టమాటో రసం చేసుకుందాము. ఈ టమాటో రసం అయితే ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందని చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 టమాటాలు తీసుకొని నేనైతే చూపిస్తా. ఫస్ట్ అయితే టమాటాలు ఇట్లా ఈ భాగాన్ని అయితే కట్ చేసి పడేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని వీటినైతే ఉడికించుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే, అందుకే మీకైతే చూపలేదు నేను. ఇట్లా పైన పొట్టు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా ఇదిగో ఈ తోలైతే ఇట్లా వస్తుంది పైన పొట్టు. ఇవి ఇప్పుడు ఈ పొట్టు అయితే తీసుకుందాము. పైన ఉన్నది కాలుతున్నాయి, ఇంకా వేడి ఉన్నది, ఎండాకాలం కదా. ఈ టమాటా సారు అయితే ఎండాకాలము లూజుగా తినచ్చు మంచిగా. బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఇంట్లో ఉన్నా కానీ ఎండాకాలం వెళ్ళేదాకానైతే సార్లు మన ఏదన్నా సూప్ కూరలే వండుకోవాలి. ఇంకొక ముద్ద అయితే ఎక్కువ తింటాము మనం ఇట్లా చేసుకుంటే, ఇష్టంగా తినచ్చు. ఇప్పుడైతే ఈ టమాటాలు ఇవైతే ఈ మిక్సీ జార్లు వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయినాయి. ఇవి ఇందులో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు అయితే ఫస్ట్ నేను కడిగి తీసుకున్న. ఈ 3 టమాటాలకి చింతపండు సరిపోద్ది, ఇది సరిపోద్ది. ఈ టమాటాలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇదే నీళ్ళు కొన్ని వేసుకొని ఇది పట్టుకోవాలి పేస్ట్. ఫస్ట్ అయితే ఈ ఎల్లిపాయలు దంచుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని సార్లకు మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి. ఇది మిక్సీ టమాటాను ఇట్లా పట్టుకోవాలి. చింతపండు టమాటాను కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. తాలింపుకు కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, మనము ఎల్లిపాయలను జీలకర్ర దంచినాం కదా, ఇది కూడా ఇట్లా తాలింపుకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి కొంచెము. ఈ కలర్ వచ్చేదాకా వేగినాక ఒక మిర్చి, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ అంతా ఇట్లా వేగినాక దగ్గర గోలినాక మనం ఈ పట్టుకున్న టమాటో గ్రేవీ ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుందాము. కలుపుకున్నాక పులుపుకు తగినన్ని ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఎండు కారం వేసుకోవాలి. 1 చెంచా. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మెంతులు జీలకర్ర వేపిన పొడి వేసుకోవాలి. కొంచెం మెంతి కూర కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది ఒక్క పొంగు వంగి కొద్దిసేపు మరిగితే చారు అయిపోద్ది. రసమైన ఇదే, చారైన ఇదే టమాటా రసము, టమాటా చారు. ఈ రసం చేయడం అయితే అయిపోయింది. మరి నేను ఎట్లా చేసినది చూసి మీరు కూడా చేసుకోండి. ఎండాకాలం మంచిగా ఇష్టంగా తినచ్చు. చూడండి.